ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2025 జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు. ఈ 2025 జూన్ మాసానికి వచ్చేటప్పటికి గత నెలలోనే మే నెలలోనే వృషభ రాశిలో ఉన్నటువంటి బృహస్పతి గురువు మే 14వ తారీఖున మిథున రాశిలోనికి ప్రవేశించడం జరిగింది. ఈ రకంగా గురువు మిథున రాశిలోనికి రావడం వల్ల కొన్ని రాశుల వారికి గురుబలం పెరిగింది, కొన్ని రాశుల వారికి గురుబలం తగ్గింది. మిథున, సింహ, తుల, ధనస్సు, కుంభ వృషభ రాశుల వారికి గురుబలం పెరిగింది. అలాగే మే 18వ తారీఖున మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోనికి, కన్యారాశిలో ఉన్నటువంటి కేతు సింహరాశిలోనికి మారడం జరిగింది. ఈ రాహుకేతువుల మార్పు వల్ల ఇప్పుడు కుంభరాశిలో రాహువు, సింహరాశిలో కేతువు కొన్ని రాశులకు కాలసర్ప దోషాన్ని అనగా రాహుకేతు దోషాన్ని ఇస్తున్నారు. కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతువు, అష్టమంలో రాహువు. సింహరాశి వారికి జన్మరాశిలో కేతువు, సప్తమంలో కుంభరాశిలో రాహువు. అలాగే మకర రాశి వారికి ద్వితీయంలో రాహువు, అష్టమములో కేతువు. కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు, సప్తమములో సింహరాశిలో కేతువు. ఈ రకంగా కర్కాటక, సింహ, మకర, కుంభరాశుల వారికి కాలసర్పదోషం ఉంది. అందులో కూడా సింహ, కుంభరాశుల వారికి ప్రబల కాలసర్పదోషం కనిపిస్తోంది. ఈ జూన్ మాసంలో రవి వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. కుజుడు కర్కాటక, సింహ రాశుల్లో సంచరిస్తున్నాడు. బుధుడు వృషభ, మిథున రాశుల్లో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలోనే ఈ నెలంతా ఉంటాడు. శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తాడు. శని భగవానుడు ఒంటరిగా మీన రాశిలో ఉన్నాడు. షష్టగ్రహ కూటమి తర్వాత శుక్ర, శని, రాహువులు మీనరాశిలో ఉండేటువంటి వారు. ఈ మూడు గ్రహాలు కూడా ఇప్పుడు విడిపోవడం, మీనరాశిలో శని ఒంటరిగా సంచారం కొనసాగిస్తున్నాడు. ఇటువంటి గ్రహ పరిస్థితుల దృష్ట్యా జూన్ మాసంలో ఈ కాలసర్పదోషం, గురువు మార్పు, ఈ కారణాల చేత ఒక వైవిధ్యమైనటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల మీద పడుతున్నాయి. వాటి ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు 2025 జూన్ మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ జూన్ నెలంతా కూడా తృతీయ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల జన సహకారం పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు, అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఇంటర్వ్యూల్లో, పరీక్షల్లో మీరు అభివృద్ధిని సాధిస్తారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. కోర్టు వివాదాలు కూడా పరిష్కరించుకోగలుగుతారు. జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా జన్మరాశిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని పొందగలుగుతారు. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని అందుకుంటారు. కుటుంబం కోసం కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేసి ఆనందిస్తారు. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా జన్మరాశిలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ కారణం చేత ఆకస్మికమైనటువంటి నూతన అవకాశాలు కానీ, ఆదాయం కానీ, శుభవార్తలు కానీ అందుకుంటారు. విద్యారంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే సూచన ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు ఉంటుంది. మీరు చేసేటువంటి కార్యక్రమాలు విస్తరించడానికి, వ్యాపకం చెందడానికి, వ్యాప్తి చెందడానికి అవకాశం కనిపిస్తుంది. పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా వ్యయములో వృషభ రాశిలో సంచరించడం మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల యొక్క కలయిక మీకు ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తుంది.
కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని, సంతృప్తిని మీరు ఈ మాసం అంతా కూడా అందుకోగలుగుతారు. కేతువు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. జన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. నిరాడంబరంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది. భగవద్ దర్శనాలు కానీ, తీర్థయాత్రలు కానీ, పూజాది కార్యక్రమాలు, హోమాలు లాంటివి కూడా మీరు ఈ మాసంలో పూర్తి చేసి ఆనందంగా ఉండగలుగుతారు. మరి 2025 జూన్ మాసంలో మిథున రాశి వారికి కుజుడు, బుధుడు, గురువు, కేతువు, శుక్రుడు ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ శుభఫలితాలను అందుకునేటువంటి వాతావరణం ఉంది. మరి 2025 జూన్ మాసంలో మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయములోను, జన్మరాశిలోను అనగా వృషభ, మిథున రాశుల్లో సంచరించడం వల్ల కొంతమంది రాజకీయ నాయకులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా దశమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. పనినిస్తాడు, పని భారాన్ని ఇస్తాడు, శ్రమనిస్తాడు, దానికి తగిన ఫలితాన్ని కూడా ఇస్తాడు దశమంలో శని. అయినప్పటికీ కాస్త పనివారి సహకార లోపం వల్ల పని, శ్రమ అధికమయ్యేటువంటి సూచనలు, స్వయంగా మీరే కొన్ని పనులు నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. రాహు ఈ నెలంతా భాగ్యభావంలో కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఈ రాహు భాగ్యములో సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు. కొంతమంది మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవచ్చు. రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేయడం కానీ, నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ, ఇలాంటి విషయాల్లో ఆచితూసి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి 2025 జూన్ మాసానికి గాను మిథున రాశి వారు భాగ్య రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని దర్శించండి, దుర్గా ఆరాధన చేయండి, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం చదువుకోండి. దశమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించి తమలపాకుడు పూజను నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేసుకోండి. అలాగే వ్యయములోను, లాభంలోనూ సంచరించే రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి, సూర్య నమస్కార ఆసనాలు చేయండి, సూర్యాష్టకం చదువుకోండి. 1 కేజీ గోధుమ పిండి ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి. మరి 2025 జూన్ మాసానికి గాను మిథున రాశి వారు ఈ చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.